అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి అందరూ అడుగుతున్నారు కదా! మీ హెయిర్‌కి ఏ ఆయిల్ యూజ్ చేస్తారు? ఇంకా ఏ షాంపూ యూజ్ చేస్తారు? ప్లీజ్ లాంగ్ హెయిర్ ఫుల్ వీడియో తీయండి అని అడుగుతున్నారు. చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. ఇంకా వాటికైతే ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. నేనైతే హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాననమాట. ఏ ఏ ఆయిల్ అయితే వాడతానో అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఆయిల్ కోసం మందార పూలు ఒక 6-7 వరకు తీసుకోవాలి. తర్వాత ఒక 5 మందారాకులు, ఇంకా కరివేపాకు, మెంతులు ఒక గుప్పెడు మెంతులు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కుంకుడుకాయలు అయితే లాస్ట్లో చెప్తానండి. కుంకుడుకాయలు అయితే మనం ఆయిల్లో వేసుకోము. ఇంకా ఈ మెంతులు, కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ కూడా మనం ఆయిల్ తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. చాలామంది పారాషూట్ అయితే యూజ్ చేస్తారు. నేను పారాషూట్ కాదండి, ఇంట్లో హోమ్ మేడ్ కోకోనట్ ఆయిలే వేసానమాట. వేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో మందార ఆకులు, మందార పువ్వులు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని వీటిని బాగా అయితే ఉడికించుకోవాలి. అలాగే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత మెంతులు కూడా వేసేసుకొని వీటి రెండింటిని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని సిమ్ టు లో ఫ్లేమ్ వరకు ఉంచుకొని మనం ఈ ఆయిల్ని అయితే మరిగించుకోవాలి. ఎంతవరకు మరిగించుకోవాలంటే ఇప్పుడు ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఈ ఆయిల్ని మరిగించుకుంటూ ఉండాలన్నమాట. సిమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ పెట్టామంటే మాత్రం మాడిపోతుందన్నమాట. ఆయిల్ కదండి, తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అయితే మరిగించుకుంటూ ఉండాలి. అంటే మనం పచ్చిగా ఉన్న పువ్వులు, ఇంకా మందారాకులు, కరివేపాకు, ఆనియన్స్ వేసాం కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నొరగొస్తూ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా న్యాచురల్గా ఉంటుందండి ఆయిల్ అనేది. నా హెయిర్కి ఇది బాగా యూస్ అవుతుంది. మా పెద్ద పాప ఇంకా చిన్న పాప పుట్టిన తర్వాత నా హెయిర్ ఫాల్ అయితే బాగా పెరిగిపోయిందనమాట. ఇంకా ఈ ఆయిల్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నా హెయిర్ అనేది రిజల్ట్ బాగుంది. ఇంకా బాగా చిక్కులు పడకుండా ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గిందనమాట. నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకన్నా మంచిది మీరైతే కొద్దిగా ఆయిల్లో మాత్రమే ట్రై చేయండి. అలానే ఎక్కువగా ఎందుకు, ఒకవేళ ఒక్కొక్కరికి పడుతుంది, ఒక్కొక్కరికి పడదు. నాకైతే బాగా యూస్ అయిందండి. చూస్తున్నారు కదా, ఇంకా ఆయిల్ అనేది బాగా మరిగిపోయింది. ఇంకా ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారే వరకు అలా ఉంచేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా తర్వాత దీనిని ఒక స్ట్రైనర్తో అయితే వడకట్టుకోవాలన్నమాట. ఈ కరివేపాకు, ఆనియన్స్ అన్నీ సపరేట్ అయిపోవాలి కాబట్టి స్ట్రైనర్తో అయితే వడకట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక క్లాత్తో అయితే వడకడుతున్నాను అనమాట. మెంతులు అనేవి హెయిర్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మెంతులు మనకి హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా, ఇంకా ప్రోటీన్స్ అలాంటివి బాగా అందేలా అయితే చేస్తుందన్నమాట. హెయిర్ ఫాల్ లేకుండా. ఇంకా చాలామందికి హెడేక్ కూడా వస్తుందన్నమాట. హెయిర్ ఫాల్ అయ్యేటప్పుడు హెడేక్ కూడా రాకుండా చేస్తుంది అనమాట ఈ మెంతులు అనేవి. ఇంకా చాలామంది ఆనియన్ సీడ్స్ అయితే వేసుకుంటున్నారండి. నా దగ్గర అయితే ఆనియన్ సీడ్స్ లేవు. ఆనియన్ సీడ్స్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఆనియన్ సీడ్స్ బదులు ఆనియన్ యూజ్ చేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఆమ్లా అదే ఉసిరికాయ ఉంటే ఉసిరిని కూడా యూజ్ చేయొచ్చండి. కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి మరిగించుకోవచ్చు. అది స్మెల్ బాగా వస్తుంది. చూస్తున్నారు కదండి, మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని నేను నా హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటానో చూసేయండి. ఇంకా హెయిర్ అయితే ఈ విధంగా అయితే లూజ్ చేసుకొని 2 పాయల కింద అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 పాయల కింద అయితే తీసుకొని కొద్దిగా హ్యాండ్స్తో తీసుకుంటూ మనం స్కాల్ప్ ఉంటుంది కదా, దానికి అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ స్కాల్పే ముఖ్యమండి, చిగుళ్ళు తర్వాత రాసుకోవాలి. ఈ విధంగా కొంచెంగా విధంగా పాయల్లా తీసుకుంటూ మనం ప్రతి పాయకి అప్లై చేసుకుంటూ ఉండాలండి. హెడేక్ కూడా బాగా తగ్గుతుందన్నమాట. ఈ మెంతులు ఇంకా కరివేపాకు అనేది మంచిదన్నమాట హెయిర్కి. మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో యూజ్ చేసిన హెయిర్ ఆయిల్లో యూజ్ చేసిన కరివేపాకు, ఇంకా మందారం, ఆనియన్, మెంతులు ఇవన్నీ కూడా మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతాయి. ఇంకా హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట.
ఈ విధంగా హెయిర్ అంతా ఇంకా స్కాల్ప్ చిగుళ్ళు మొత్తం అంతా కూడా హెయిర్ ఉన్న ప్లేస్ హెయిర్కి మొత్తం అంతా అంటుకునే విధంగా అయితే మనం ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొద్దిగా మెంతులు అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మెంతులు అనేది మంచిదండి, అదేం బ్యాడ్ స్మెల్ ఏం కాదు. చాలామంది చిరాకు పెడుతూ ఉంటారు, మన హెయిర్ కోసం కొంచెం అది భరించాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ మొత్తం ఇంకా హెయిర్ మొత్తం పట్టేలా అయితే రాసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది మనకి రిజల్ట్ వెంటనే తెలియదనమాట. ఒక 2 వీక్స్ అన్నా యూజ్ చేయాలండి. ఒకవేళ మీకు ఏమైనా హెయిర్ ఫాల్ లాగా అనిపిస్తే కనుక స్టాప్ చేసేసేయండి. అంటే ఒక్కొక్కరికి పడుతుంది, ఒక్కొక్కరికి పడదు. కానీ ఇందులో హార్మ్ఫుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. అంటే మెంతులు ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా హెయిర్కి బాగా యూజ్ అయ్యేవే. ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తాయి అన్నమాట. అంటే కొంతమందికి పడకపోవచ్చు, నేను ఇవే వాడండి అని అయితే నేను చెప్పట్లేదు. నాకైతే ఇవి బాగా యూజ్ అయినవి, అందుకని చెప్పేసి నేనైతే ఇవి ఫాలో అవ్వను అనమాట. మీకు ఒకవేళ పడితే మీరు ట్రై చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అందుకని చెప్పేసి కొద్దిగా ఆయిల్లోనే కొద్దిగా ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేయండి. ఇంకా మొత్తం ఆయిల్ అంతా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మూడి పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్ అనేది నైట్ అప్లై చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేయాలండి. అలా అయితే కనుక మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. నేనైతే ఇంకా హెయిర్ ఆయిల్ అంతా రాసేసుకొని ఇంకా నైట్ అంతా అలా ఉంచేస్తాను అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, హెడ్ బాత్ చేయండి అనమాట. లేకపోతే ఈ హెయిర్ ఆయిల్ రాసుకొని బయటకు వెళ్తే డస్ట్ పట్టేస్తుంది. ఇంకా ఈ ఆయిల్ని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇదేంటి స్ట్రైనర్తో వడకట్టినా కూడా మెంతులు ఉన్నాయనుకుంటున్నారా? నేను కావాలని మెంతులు వేసుకున్నానండి. మెంతులు అనేవి మనకి హెడేక్ అనేది రాకుండా చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను మెంతులు కొన్ని యాడ్ చేసుకున్నాను. నాకు ఎక్కువగా హెడేక్ వస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి మెంతులు అయితే వేసుకున్నాను అనమాట. మీ ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కుంకుడుకాయలు, ఇందాక మీకు కుంకుడుకాయలు స్కిప్ చేసేయండి, ఇందులో హెయిర్ ఆయిల్ యూజ్ చేయక్కర్లేదు అని చెప్పాను కదా. ఇంకా నేనైతే కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేస్తానండి. కొంచెం ఇది ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ తప్పదు. హెయిర్ గ్రోత్ అనేది బాగుండాలి అనుకునే వాళ్ళైతే ఈ యొక్క కుంకుడుకాయలని యూజ్ చేయండి. కుంకుడుకాయల వల్ల మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కుంకుడుకాయలన్నీ ఈ విధంగా చితక్కొట్టేసుకొని ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా అయితే ఈ కుంకుడుకాయలు యూస్ అవుతాయి అనమాట. ఇంకా కుంకుడుకాయతో అయితే హెడ్ బాత్ చేసేసాను, చూస్తున్నారు కదా. ఇంకా చాలామంది అయితే ఆయిల్ రాసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా హెయిర్ ఆరబెట్టుకోవడం, ఇంకా లేకపోతే హెయిర్ డ్రై అలాగే హెయిర్ కట్ వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎవరు కూడా తప్పు అయితే అనుకోకండి. ఇంకా నా హెయిర్ అయితే ఆరబెట్టుకుంటున్నాను ఈ విధంగా. చాలామంది కుంకుడుకాయతో చేయడం అనేది చాలా ప్రాసెస్, ఇంకా కష్టంగా ఉంటుంది, చాలా టైం టేకింగ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ హెయిర్ అనేది బాగుండాలి, హెయిర్ గ్రోత్ అనేది ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కుంకుడుకాయలే వాడండి. ఇది న్యాచురల్ కాబట్టి ఎలాంటి హార్మ్ చేయదనమాట. ఇంకా ఎలాంటి కెమికల్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. మనకి న్యాచురల్గానే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ అనేది హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా కుంకుడుకాయలు అందుబాటులో ఉంటే కనుక కుంకుడుకాయలనే ట్రై చేయండి. ఈ విధంగా హెయిర్ అయితే డ్రై చేసుకుంటూ ఉంటారనమాట. చాలామంది హెయిర్ డ్రైయర్ అలాంటివి యూజ్ చేస్తారు. మనకు లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి హెయిర్ డ్రైయర్ కొనుక్కునేంత అయితే ఉండదు, బడ్జెట్ ఉండదు కదా. ఇంకా ఈ విధంగా అయితే హెయిర్ని తుడిచేసుకున్న తర్వాత నేను తడిగా ఉన్నప్పుడే చిక్కులు ఇప్పేసుకుంటానండి. తడి మీదే ఇంకా చిక్కు అనేది బాగా వదులుతుందనమాట. ఇంకా హెయిర్ అనేది ఆరిపోయిన తర్వాత, డ్రై అయిన తర్వాత నా చిక్కులు అయితే ఊడమనమాట. అందుకని చెప్పేసి హెయిర్ అనేది తడిగా ఉన్నప్పుడే చిక్కులు ఇప్పేసుకుంటాను. చిక్కులు ఇప్పుకున్న తర్వాత ఈ విధంగా అయితే క్లిప్ పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా హెయిర్ అనేది దాని అంతటా అదే ఆరిపోతూ ఉంటుంది. పనిమాల దాన్ని ఆరబెట్టుకోవడానికి టైం అనేది నాకైతే ఉండదు, పిల్లలతో సరిపోతుంది. ఇంకా ఈ విధంగా అయితే తుడిచేసుకొని క్లిప్ ఒకటి పెట్టేసుకొని మిగిలిన పనులన్నీ చేసుకుంటాను అనమాట. ఇంకా హెయిర్ అనేది ఆరిన తర్వాత నేను జడ వేసుకుంటూ ఉంటాను. అంతేకాని హెయిర్ ఆరడం కోసం హెయిర్ డ్రైయర్ అంట ఏమి యూజ్ చేయనండి, దాని అంతటా అదే ఆరిపోతూ ఉంటుంది.
ఇంకా ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పిల్లలతో సరిపోతుంది కదా అలాగని చెప్పేసి హెయిర్ డ్రైయర్ అలాంటివి ఏమీ కొనలేదనమాట. ఇంకా దానంతట అది ఆరిపోతుందని చెప్పేసి ఈ విధంగా అయితే క్లిప్ పెట్టేసుకొని మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఈ గ్యాప్లో అయితే హెయిర్ కూడా ఆరిపోతూ ఉంటుంది. మీరు కూడా ఇంతేనా? హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తారా? లేకపోతే ఇలాగే క్లిప్ పెట్టేసుకొని వదిలేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఇంకా హెయిర్ అనేది ఈ విధంగా వదిలేసుకుంటూ ఉంటాను. చిక్కులు ఇప్పేసుకున్నాను కాబట్టి మళ్ళీ చిక్కు పడుతుంది అన్న ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ మనం చిక్కు ఇప్పుకోకుండా అలాగే ముడి పెట్టుకోవడం కానీ క్లిప్ పెట్టుకోవడం కానీ వదిలేస్తే ఇంకా ఆరిన తర్వాత ఇంకా చిక్కులు ఎక్కువైపోతాయి అన్నమాట. ఈ విధంగా అయితే హెయిర్ ఆరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంకా తడి అన్నది ఉండదు. నాకు ఇష్టం వచ్చినట్లుగా జడైతే వేసుకుంటానన్నమాట. ఇంకా ఇదండి నా లాంగ్ హెయిర్ వీడియో. మీకైతే ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ విధంగా ఆయిల్ ఇంకా కుంకుడుకాయలతో ట్రై చేయండి. మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. రిజల్ట్ బాగుంటే కనుక మీరు కూడా ఈ విధంగానే ఇంకా మరలా చేసుకోవచ్చు. వీడియో మాత్రం నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరొకరికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎంతో ఇష్టంగా ఎంతో కష్టంగా అయితే వీడియో తీస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట చాలామంది. మీరు లైక్ చేయడం వల్ల ఏదో డబ్బులు వచ్చేస్తాయని మాత్రం కాదండి. లైక్ చేస్తే వీడియో రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకా హెయిర్ అనేది ఈ విధంగా అయితే సైడ్ పాపిడి తీసుకొని ఈ విధంగా చుట్టూ పెట్టేసుకొని ఇంకా మరలా ఒకసారి చిక్కులు అయితే తిప్పేసుకొని జడ అయితే అల్లేసుకుంటారండి. హెయిర్ లూజ్గా వదులుకోవడం అయితే ఇష్టం ఉండదు నాకు. ముందు ఒక వీడియోలో అయితే చెప్పాను కదా, హెయిర్ లూజ్గా వదులుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇంకా అలాగనే పేలు కూడా పెట్టేస్తాయండి. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హెయిర్ వదిలేసుకోవడం వల్ల పేలు పెట్టేస్తాయి అన్నమాట. ఇంకా హెయిర్ వదులుకోవడం వల్ల చివర్లు ఉంటాయి కదా, చివర్లు అనేది పగిలిపోతాయి అన్నమాట. ఎక్కువగా మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే చిగుళ్ళు ఎక్కువగా మడత పెట్టే ఉంచుకోవాలండి. ముందు ఒక వీడియోలో కూడా చెప్పినట్లుగానే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే, హెయిర్ ఇంకా పగుళ్ళు రాకుండా ఉండాలన్నా చిగుళ్ళకి ఆయిల్ పెట్టి మడత పెట్టి ఉంచుకోండి హెయిర్ బ్యాండ్తో. లేదంటే చిగుళ్ళు డ్యామేజ్ అవుతే ఇంకా హెయిర్ గ్రోత్ అనేది ఉండదన్నమాట. ఇంకా చాలామంది హెయిర్ కట్ వీడియో కూడా చేయమంటున్నారు. నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీరైతే ఇంకా చివరి వరకు వీడియో చూశారు కదా, ఇంకా అలాగే ఒక లైక్ చేసి వెళ్ళండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హెయిర్ అయితే ఈ విధంగా అల్లేసుకున్నాను అనమాట. బయటకు వెళ్ళే పని ఉంది, అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే జడ అల్లేసుకున్నాను. ఇంకా నేను మా పిల్లలు మా ఆయన అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా భవనిమాల వేశారు కదా, ఇంకా పండగ అయితే చేసుకుంటున్నాం అనమాట. కోడినది కోసి దుర్గమ్మ తల్లికి. అందుకని చెప్పి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.